హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఎస్టర్డే వ్లాగ్ అనమాట. అంటే బుధవారంది. నిన్న నర్సీపట్నం వెళ్ళాం. అక్కడ చూడండి, జనం ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల అందరూ లేడీసే, అసలు బస్సులు ఖాళీ లేవు. అటు ఇటు నిలబడే వచ్చినట్టు వచ్చాం. ఇది నర్సీపట్నం కాంప్లెక్స్ అనమాట. బాగుంటుందిలేండి, పెద్ద కాంప్లెక్స్. తర్వాత ఈవినింగ్ డిన్నర్కి ఏమో వచ్చి కోడిగుడ్డు ఉక్కిరి. మనం చిన్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ మరగగానే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనకు ఉప్పు ఎంత సరిపోతే అంత, కారం ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. చిన్న మంట మీద వేపితే బాగుంటుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ వేసాను, మా ఉక్కురికి ఎంత సరిపోతుందో అంత. కారం మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవడమే. అయితే మా ఇంట్లో కోడిగుడ్ల కన్నా ఉక్కిరి ఇష్టపడతారు. బాగా ఇష్టం ఉక్కిరి అంటే మాకు. నేనైతే ఇప్పుడు 3 ఎగ్స్తో వేస్తున్నాను ఉక్కిరి. వేపిన తర్వాత ఎగ్స్ చితకొట్టి వేసుకోవడమే. అవి వెంటనే కలపకూడదు. వెంటనే కలిపితే అంత బాగోవు, చిన్న చిన్నగా అయిపోతాయి. కొద్దిగా వేడవగానే అప్పుడు కలిపితే బాగుంటుంది ఉక్కిరి. మా పిల్లలకు కూడా కోడిగుడ్డు ఉక్కిరే ఇష్టం. గుడ్లు మేమైతే చందమామలు పక్కకు తీసేస్తాం, ఓన్లీ పై తొక్కే తింటాం. ఎల్లో బయటకు తీసేస్తాం ఎగ్ పాలంగా వండితే. నేనైతే ఉక్కిరే ఇష్టం, మా ఆయనకు కూడా కోడిగుడ్డు ఉక్కిరే ఇష్టం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ కూడా చేయండి. బాయ్.